సో డే 1 ఇన్ యుఎస్. సో మేము ఎక్కడ ఉంటున్నామో చెప్పలేదు కదా. సో ఒహాయో సిన్సినాటీలో ఉంటున్నాం అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ మాకన్నా ముందే వచ్చేసారు. అండ్ ఆయన వెళ్ళిన ఒక 8 monthsకి అయితే నేను బాబుని తీసుకొని వచ్చాను. సో ఇదే మేము ఉండే కమ్యూనిటీ, మొత్తం అపార్ట్మెంట్స్ అనమాట. సో వన్ ఆఫ్ ది ఫ్లాట్లో మేము ఉంటున్నాం. సో సింగిల్ BHK తీసుకున్నాం. అవి అన్నీ ఎలా ఉంటుంది, మా హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను. సో ఎంత గ్రీనిష్గా ఉంది కదా, కానీ చాలా చలిగా ఉంది. నేను వచ్చిన రోజైతే -8 ఉంది, వణికిపోయి చచ్చాను. మామూలుగా ఏసీలోనే 27 పెట్టుకొని గజ వణికేదాన్ని. సో ఇప్పుడైతే అలవాటైపోయింది. అండ్ ఇక్కడైతే టీవీ వచ్చేసింది. సో దాన్ని ఇన్స్టాల్ చేసే పనిలో ఉన్నాం అనమాట. సో చాలా బోరింగ్ టీవీ లేకపోతే. అండ్ ఇక్కడ మన తెలుగు ఛానల్స్ ఇవన్నీ చూసినప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ప్రస్తుతానికైతే దీన్ని అసెంబుల్ చేస్తుంటే చూసారా మా బుడ్డోడు ఎలా ఆడుకుంటున్నాడో హ్యాపీగా. వాడిని మేము అసెంబుల్ చేయాలంటే వాడికి ఆ ఫోన్ ఇవ్వాలి. సో లగేజ్ ఏది అన్ప్యాక్ చేయలేదు డే 1 అయితే. సో కొంచెం జెట్ లాగ్ అయితే మా అబ్బాయికి ఉంది, నాకైతే ఓకే, నార్మల్ అయిపోయాను. నేను డే 2కే నేను నార్మల్ అయిపోయాను. కానీ వాడు మాత్రం midnight 1 o'clock 2 o'clock అలా లేచేవాడు. సో వచ్చిన రోజు వాడికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఫ్లైట్లో వాడికి ఇచ్చిన చైల్డ్ మీల్, నేను తిన్న మీల్ బ్రిటిష్ ఎయిర్వేస్లో వచ్చానమాట. ఫుడ్ అంతా నాకైతే నచ్చింది, బట్ వాడికైతే ప్రాపర్గా తినలేదు. సో అందుకనే రాగానే వాడి కోసం అయితే కొంచెం ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. కుకింగ్ దానిలో దిగిపోయాను. సో ఇది నా కిచెన్. సో రాగానే ఇండియన్ నుంచి నేను కొన్ని థింగ్స్ అయితే తెచ్చాను, దాంతో కుకింగ్ అయితే చేసేసాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ప్రిపరేషన్స్. అఫ్కోర్స్ డిన్నర్ నైటే ఉంటుంది అనుకోండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇవన్నీ చేసేసాను. సో ఆలు పోహా అయితే చేస్తున్నాను. సో దాని ప్రిపరేషన్స్ అన్నీ అనమాట. అట్ ద సేమ్ టైం లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తే హ్యాపీగా కూర్చోవచ్చు అని చెప్పి ఫాస్ట్గా కుకింగ్ అయితే చేసేస్తున్నాను. సో మా అబ్బాయికి ఆకలి లేవగానే అనమాట. సో అట్లానే ఏది అన్ప్యాక్ చేయలేదు. అండ్ నెక్స్ట్ డే అన్ప్యాక్ చేయకపోతే మెంటల్ వచ్చేసేలా ఉంది నాకు. బికాజ్ ఒక్కొక్క సూట్ కేసులో ఒక్కొక్క థింగ్స్ ఉన్నాయన్నమాట. ఏది ఎక్కడుందో తెలియట్లేదు. సో అందుకని మొదలైతే పెట్టాను. కానీ చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ టైం అయితే తెలియలేదు. ఫస్ట్ 3 days అయితే అసలు టైమే తెలియలేదు. బికాజ్ ఇంటికి కావాల్సినవి తెచ్చుకోవడం, అన్నీ సర్దుకోవడం, దీంతోనే నాకు సరిపోయిందనమాట. సో అలా హడావిడిగా పెట్టాను. కొన్ని అయితే మార్చాను, కొన్ని అయితే సర్దాను. సో ఇప్పుడైతే ప్రాపర్గా సెటిల్ అయ్యాను అనమాట. అండ్ నైట్ ఇది డే 1. అండ్ ఆ నైట్ కోసం డిన్నర్ ప్రిపరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే లేవు. సో అందుకని ఒక స్టోర్కి అయితే వచ్చేసాను. ఇది క్రాగర్ అంటారంట. సో ఈ స్టోర్లో అన్నీ దొరుకుతాయి, మనకు కావాల్సినవి అన్నీ అని చెప్పి తీసుకొచ్చారు. సో అలా కేక్స్ అన్నీ చూస్తుండగా ఓ మై గాడ్, ఇన్ని టైప్స్ ఆఫ్ వైన్స్ పబ్లిక్గా పెట్టారు. హ్యాపీగా చూస్ చేసుకుంటున్నారు తెలుసా. సో నేనైతే షాక్ అయ్యాను. మేబీ నాకైతే ఇవన్నీ తెలీదు. సో ఎస్, ఇలా చూపించేద్దామని చెప్పి స్టోర్ని అలా చూపిస్తున్నాను. సో మాకు కావాల్సినవి అయితే తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయింది, బయటికి వెళ్ళాలి. మా అబ్బాయికి ఇంకా క్లైమేట్ అలవాటు అవ్వలా, చాలా చలిగా ఉంది. సో అందుకని మా హస్బెండ్ కార్ తీసుకొస్తారని మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. సో ఇప్పుడు రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్ళడానికి. ఫస్ట్ టైం బాబా టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం మా హస్బెండ్ టెంపుల్కి వెళ్దాం, మా బాబా గుడి నీకు ఇష్టం కదా బాబా గారు అంటే తీసుకెళ్ళనా అని చెప్పాడు గారు. ఓ మై గాడ్ అనుకున్నా. అమెరికా వాటర్ పడినట్టున్నాయి, చూడాలి. సో ఎవ్రీ వీక్ కావాలంటే తీసుకెళ్తారని కూడా ప్రామిస్ చేశారు. చూద్దాం ఎంతవరకు. సో ఎంత అవుట్ఫిట్ వేసినా ఈ జాకెట్సే కవర్ చేస్తాయి, అంత కోల్డ్ అనమాట. సో చాలా చలిగా ఉంది. మేబీ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత నేనేమైనా వీడియో రికార్డింగ్ చేయగలిగితే చేస్తాను, అదర్వైజ్ చేయలేను. సో కార్ వచ్చింది, వెళ్ళిపోతున్నా. బాయ్. సో అలా టెంపుల్కి వెళ్తున్న వేలో క్రిస్మస్ అయితే వస్తుంది కదా. సో ఎక్కడ చూసినా మంచి లైటింగ్స్తో అయితే మొత్తం కాలనీస్ అయితే బాగా డెకరేట్ చేశారు. సో ఇదైతే నా ఫస్ట్ క్లిప్పింగ్ అనమాట. ఇదైతే వే అంతా చేశారు, చూసారా చెట్లన్నీ ఫుల్ లైటింగ్తో ఉండింది.
సో ఎక్సైటెడ్ ఫస్ట్ టైం బాబా టెంపుల్ని చూస్తున్నానని. ఓ మై గాడ్, నేను బాబా టెంపుల్లోకి అడుగు పెట్టి బాబా గారిని చూశానండి. అస్సలు నేను వీడియో తీయాలనే విషయాన్నే మర్చిపోయాను. నిజంగా షిరిడిలో చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతుంది. షిరిడిలోనైతే నేను ఎలా అయితే ఫస్ట్ టైం బాబా గారిని దర్శనం చేసుకున్నానో అట్లే ఉన్నారు. సో నాతో పాటు మీరు కూడా బాబా గారి దర్శనం మంచిగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.